అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ సాయి. నిన్న చూసాం అందరూ అహ్మదాబాద్లో ఘోర విమాన ప్రమాదం. 1997లో జరిగిన విమాన ప్రమాదం 153 మందిని బలికొనింది. అదే ఇప్పుడు చోటు చేసుకుంది మళ్ళీ 2025లో. ఘోరం, మరీ చెప్పుకోలేం కానీ 254 మంది ప్రాణాలు కోల్పోయారు. అందులో 2 పైలట్లు, 10 మంది ఎయిర్ హోస్టర్స్, 53 మంది బ్రిటిషర్స్, ఒక కెనడియన్, 129 మంది ఇండియన్స్. వీళ్ళంతా ఒక్కసారిగా అనుకోండ్రు మేము చనిపోతాం అని చెప్పి కల్లో కూడా అనుకోండ్రు. ఇలా ఎక్కి అలా వెళ్ళగానే ఒక్కసారిగా బిల్డింగ్కి తగిలి క్రాష్ అయింది ఫ్లైట్. అందరూ ఒక్కసారిగా గాల్లో కలిసిపోయారు. మాంసపు ముద్దలై కింద పడి ఉన్నాయి మొత్తం. మాజీ సీఎం అందులో ఫ్లైట్లో ప్రయాణిస్తున్నారు. వాళ్ళ కూతుర్ని చూసేందుకు వెళ్తూ ఉన్నారంట. అసలు కన్నీరు మున్నీరుగా వాళ్ళ తల్లిదండ్రులు విలిపిస్తున్నారు. చూసుకుంటే ఈ అమ్మాయికి కొత్తగా పెళ్ళయింది. వాళ్ళ నాన్నిది. ఈ అమ్మాయి లండన్కి వెళ్ళాల్సి ఉంది వాళ్ళ భర్త దగ్గరికి. పెళ్ళైన కొన్ని రోజులు కూడా తన భర్తని చూడలేక, లేదు నేను వెళ్ళాలి నాన్న అని చెప్పగానే వాళ్ళ నాన్న టికెట్ వేసి లండన్కి పంపిస్తా ఉంటే ఎయిర్పోర్ట్లో సెండ్ ఆఫ్ ఇవ్వడం జరిగింది. ఈ ఫోటో చూసుకోవచ్చు, చూడండి, ఏడుస్తూ ఉంది. చూసుకోవచ్చు లాస్ట్ వీడియో, ఈ అమ్మాయిది లాస్ట్ వీడియో ఇది. చూసారు కదా లాస్ట్ వీడియో. ఆ అమ్మాయి కూడా అనుకోండదు, కల్లో కూడా అనుకోండదు నేను చనిపోతాను, నా భర్త దగ్గరికి శవమైపోతానని కూడా అనుకోండదు. అసలు ఇలాంటి ఘటన ఘోరాది ఘోరం కంటే ఘోరం. చూడండి, న్యూ బ్రైడ్ హెడెడ్ టు లండన్ టు మీట్ హస్బెండ్ వాజ్ ఆన్ ద క్రాష్డ్ ఫ్లైట్. ఫాదర్ సెండ్ బ్లెస్సింగ్స్ టు డాటర్ ఆన్ వాట్సాప్. వాళ్ళ నాన్న ఫ్లైట్ ఎక్కగానే వాట్సాప్లో మెసేజ్ చేశారంట. చాలా జాగ్రత్తగా వెళ్ళమ్మా, నువ్వు అక్కడే ఉండాల్సిన అమ్మాయి, గొడవలు ఏమైనా ఉంటే సర్దుకొని వెళ్ళు, నీకు లవ్ సింబల్ తనకి వాళ్ళ కూతురికి లవ్ సింబల్ కూడా పంపించారు. చాలా జాగ్రత్త అమ్మా, పడుకో, నిద్రపో అని చెప్పి ఫ్లైట్లో. కానీ వాళ్ళ నాన్నే ఇంకా ఇంటికి కూడా చేరుండ్రు. ఇంకా పార్కింగ్కి వాళ్ళ నాన్న కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళ కార్ పార్కింగ్కి వెళ్ళేసరికి విషాదం జరిగింది. అసలు నేను కల్లో కూడా ఊహించలేదు. ఇలా తెలుసుంటే నా కూతురు నేను ఎందుకు పంపిస్తాను. కన్నీరు మున్నీరు అవుతున్నారు వాళ్ళ తల్లిదండ్రులు. అసలు ఇంత ఘోరంగా ఏరోప్లేన్ క్రాష్ అవ్వడం జరిగింది. అసలు ఈ తప్పిదం ఎలా జరిగింది, ఎక్కడ జరిగింది, ఎవరి వల్ల జరిగింది? ప్రధాని మోడీ రంగంలోకి దిగారు. మొత్తం బెటాలియన్ మొత్తం రంగంలోకి దిగి పరిశీలిస్తున్నారు. ఏంటి, ఎలా జరిగింది ఏంటి అనేసి. బ్లాక్ బాక్స్ కూడా దొరికింది సమాచారం. ఒక 2 hours బ్యాక్ మనకి సమాచారం వచ్చింది. మరి ఇలా జరుగుతుందని కూడా ప్రధానమంత్రి ఎవరు ఊహించుండ్రు? ఆ బ్లాక్ బాక్స్లో ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, దేనివల్ల జరిగింది, లోపం దేంట్లో ఉంది, మిషన్స్ ఫెయిలా, ఇంజిన్స్ ఫెయిలా, మనిషి తప్పిదం వల్ల జరిగిందా, ఇలాంటివన్నీ కోణాలు డీకోడ్ చేస్తున్నారు. మొత్తం సిబ్బంది మొత్తం అమెరికా నుంచి వస్తున్నారు, డీకోడ్ చేస్తున్నారు మొత్తం. ఆ బ్లాక్ బాక్స్లో తెలుస్తుంది మనకి. 2-3 రోజుల్లో బయట వస్తుంది ఏంటి విషయం, ఎందుకు జరిగిందని చెప్పి. కానీ చనిపోయిన వాళ్ళు తిరిగి రారు, బ్రతికున్న వాళ్ళు ఈరోజు కూడా. ఈవెన్ లాస్ట్ అప్డేట్, హాస్టల్లో భోజనం చేస్తూ ఉండి 24 మంది చనిపోవడం జరిగింది. డాక్టర్స్, రాబోయే తరానికి భవిష్యత్తు వాళ్ళు, రాబోయే తరానికి వైద్యం అందించే వాళ్ళు డాక్టర్స్. ఎన్నెన్నో కళలు పెట్టుకుంటారు వాళ్ళ తల్లిదండ్రులు. నా కూతురు బంగారు భవిష్యత్తు, నా కూతురికి పెద్ద హాస్పిటల్ కట్టియాలి, ఇట్లాంటివన్నీ ఎన్నెన్నో కళలు పెట్టుకుంటారు తల్లిదండ్రులు. ఆ కన్న తల్లిదండ్రులు మొత్తం ఆశలు మొత్తం పాలైంది. ఈరోజు కూడా హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతూ 4 చనిపోయారు. లేటెస్ట్ అప్డేట్ ఇది. ఎవరో చనిపోకూడదని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వాళ్ళు ఆరోగ్యంగా క్షేమంగా ఇంటికి వెళ్ళాలి. ఇలా జరగడం చాలా బాధాకరం. ఇంకా రాబోయే కాలంలో ఇలాంటి తప్పిదాలు, ఇలాంటి ప్రమాదాలు జరగకుండా తప్పకుండా దీనికి ఏదో ఒక సొల్యూషన్ తీసుకొని జాగ్రత్తలు వహించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు కూడా అక్కడే ఉన్నారు, ప్రధానమంత్రి అక్కడే ఉన్నారు. స్పాట్లో ఉండి వాళ్ళే దగ్గరుండి విచారణ చేపిస్తున్నారు. 242 మంది చనిపోతే ఒకే ఒక్కడు బయటపడ్డాడు. కానీ అతను ఎలా బయటపడ్డాడో ఇంతవరకు అతనికే ఆశ్చర్యంగా ఉంది. నేను ఎలా బయటపడ్డానో, నేను ఒక్కడే ఎందుకు బతికాను, అసలు ఇది కళ నిజమా, అసలు నేను నిజంగానే బతుకున్నానా లేదంటే ఊహలో ఉన్నానా? హాస్పిటల్లో ప్రధానమంత్రి గారితో మాట్లాడుతూ కూడా అదే అన్నాడు. నేను బయటపడ్డానంటే అసలు నేనే నమ్మలేకపోతున్నాను. అసలు నేను ఎమర్జెన్సీ ఎగ్జిట్ విండో సీట్ ఉండేది, అక్కడే యాక్చువల్గా అక్కడ ఎవరు సీట్ బుక్ చేసుకోరు.
నేను ప్రకృతి ఎంజాయ్ చేద్దాము, ఫొటోస్, సెల్ఫీస్, వీడియోస్ అవన్నీ తీసుకుందామని చెప్పి కావాలని ఆ సీట్ బుక్ చేసుకున్నాను. 11A సీట్ నెంబర్. ఆ సీట్లో కూర్చున్నాను, బయట ప్రకృతి ఎంజాయ్ చేద్దామని చెప్పి. కానీ ఫ్లైట్ లేవగానే కరెక్ట్గా 2 నిమిషాలు కూడా లేదు, వెంటనే ల్యాండ్ అయిపోయింది. క్షేమంగా వెళ్ళిపోతాం మేము అని మనసులో అనుకున్నాము. క్షేమంగా వెళ్ళి అక్కడ సెటిల్ అవుతాము, అక్కడ పని చేసుకుందాము, అక్కడ డబ్బులు సంపాదిద్దాము, ఇంటికి పంపిద్దాము అని చెప్పి ఎన్నో కలలతో అబ్బాయి ఫ్లైట్ ఎక్కాడు. చివరికి అతనే బతికి బయటపడ్డాడు. అతను ఒక్కడే. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా అతనితో మాట్లాడడం జరిగింది, అసలు ఎలా జరిగింది, లోపల ఏంటి అనేసి. అతని పక్కనే వృద్ధులు ఉన్నారు, ఎయిర్ హోస్టర్స్ ఉన్నారు. ఎయిర్ హోస్టర్స్తో అతను సన్నిహితంగా మాట్లాడుతూ ఉన్నారు వీడియోలో. తన కళ్ళ ముందే బూడిద అయిపోయారు. అతను అగ్గి అతని మీద రావడంతో చెయ్యి ఇలా పెట్టడం జరిగింది. ఆ చెయ్యికి మొత్తం ఇక్కడంతా ఫ్రాక్చర్ అవ్వడం, కాలిపోవడం అంతా జరిగింది. కానీ అతను కూడా ఊహించలేదు. అతను ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు, ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. అతనికి ఏమీ కాకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనం టీవీ తరపున. చూద్దాం ఎవరి తప్పిదం వల్ల జరిగింది, అసలు ఏంటి మొత్తం త్వరలో మేము ముందు పెడతాం మనం టీవీ. కీప్ వాచింగ్ మనం టీవీ.